ఇండియన్స్ ఇక చాలు, అమెరికా అంతా ఇప్పటికే మీతో నిండిపోయింది, కొత్తగా ఇక్కడికి ఎవరు రావాల్సిన అవసరం లేదు, మీ వల్ల ఉద్యోగాలు అవకాశాలు కోల్పోతున్నాం, భారత్ కు వ్యతిరేకంగా ట్రంప్ మద్దతుదారుల ప్రచారం, ఇది ఎవరు చేస్తున్నారు? ఈ పని ఎవరు చేస్తారు? ట్రంప్ చేస్తుండు. ఖచ్చితంగా ఈ పని చేస్తుంది ట్రంపే. భారత్ మీద ఆక్రోశం తోటి ఈ భారత్ ఎక్కడైతే రష్యా తోటి, చైనా తోటి, జపాన్ తోటి వాణిజ్య సంబంధాలు స్నేహపూర్వకంగా ఉండడం చూసి ఆయనకు కళ్ళు మంటమండి ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అమెరికా నుంచి ఇండియన్స్ విద్యార్థులు నెలకొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆయన్ని అక్కడ ఉన్న వాళ్ళతో ఆయన్ని ప్రచారం చేపిస్తా ఉన్నాడు, ఆయన్ని లొల్లి చేపిస్తా ఉన్నాడు. సో ఇది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ నినాదాలు, ఆంక్షలతో ప్రవాసీయుల్ని తరిమేయాలని డిమాండ్, సోషల్ మీడియాలో ఉచితంగా పోస్టులు, చర్చలు. భారత్ ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే, ఇక్కడ అందరు కూడా ఇక్కడ ఇండియన్స్ ఇక మీకు వచ్చింది చాలు, మీరు ఎవ్వరు కూడా మా అమెరికా రావద్దు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏమైతా ఉంది, సేమ్ ఇక ప్రాంతీయత. అమెరికా వాళ్ళు ఏమంటా ఉన్నారు, మీ వల్ల మేము ఉద్యోగ అవకాశాలు కోల్పోతా ఉన్నాం, మాకు ఉద్యోగాలు రావడం లేదు, మీరే ఎక్కువ సంఖ్యలో ఇక్కడ అమెరికాలో ఉన్నారు, మీరే ఉద్యోగాలు చేస్తా ఉన్నారు, ఇక చాలు, మీరు వద్దు, కొత్త వాళ్ళు రావద్దు, ఉన్నవాళ్ళు వెళ్ళిపోవాలి. ఈ డిమాండ్ అయితే తెరపైకి తీసుకురావడం జరిగింది. ట్రంప్ ఏం చేస్తా ఉన్నాడు అంటే, ఎంతసేపు ఉన్న భారత్ మా కాళ్ళ దగ్గర రావాలా, మళ్ళీ నా దగ్గర రావాలని చెప్పి ఆయన ప్రయత్నం. ఏమంటా ఉన్నాడు, ఇంకా భారత్ మాకు సారీ చెప్పాలంటాడు. ఎందుకు సారీ చెప్పాలా? మీకు దేనికోసం సారీ చెప్పాలా? సారీ చెప్పాల్సిన అవసరము మీ దగ్గర తలదించే అవసరం భారత్కి లేదు. ట్రంప్ గారు, మా విద్యార్థులు మీ అమెరికా మీకే నష్టం, మేము లేకప్పుడు మా స్టూడెంట్స్ మీ అమెరికాకి రావడం వల్ల మీకు ఆదాయం పెరిగింది, కానీ నష్టపోయారా మీరేమన్నా? మీకు నష్టం జరిగిందా? మీకే కదా లాభం జరిగింది. మా ఇండియా ప్రతిభ మొత్తం మీరు వాడుకుంటా ఉన్నారు. సో వాళ్ళు పంపించడం వల్ల మాకెలా నష్టం లేదు. మీ భారతదేశానికైనా వస్తారు మా విద్యార్థులు, ఇక్కడ జపాన్ అయినా పోతారు, చైనా పోతారు, రష్యా పోతారు, ఆస్ట్రేలియా పోతారు, ఎక్కడైనా యూకే పోతారు, ఎక్కడైనా పోతారు. మీరు ఒక్కరే ఉన్నారా ఏంటి? భయపడాల్సిన పరిస్థితి లేదు. ఎవరు కూడా తలొగ్గాల్సిన అవసరం అయితే భారత్ అసలే లేదు. సో ఇది నష్టపోయేది మీ అమెరికే.